హాయ్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటాను. అందరూ బాగుండాలి, ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు కూరాకు తీసాను. దీంట్లో బాగా ఆరబెట్టేసి ఫ్యాన్కు బాగా కట్ చేసి క్లీన్ చేసి బాక్స్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇది అరకూరాకు. దీంట్లో ఒక 3 సంవత్సరాలకు ముందు ఒక పాప చిన్న బూచు కూరాకులో ఉండి కూడా తిని కూడా ప్రాబ్లం వచ్చిందనమాట. చూడండి, ఈ మారిగా ఈ బూచి కాదనుకోండి, ఏంది ఈ బూచి చూపిస్తానని, ఇది చీడ మారిగా వచ్చింది. అది కడుపు నొప్పి వస్తుంది. చిన్నగా చూసి క్లీన్ చేసి వండుకోండి, ఓకేనా? కాబట్టి చాలా ఉండదు దీంట్లో కూడా. బాగా వేరేసి ముందు రోజే తీసి క్లీన్ చేసి పెట్టుకోండి. ఉద్యోగాలు చేసే వాళ్ళకి టైం ఉండదన్నమాట. కాబట్టి హడావడిగా చేయకుండా క్లీన్ చేసి వండుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా, బాగుంటేనే కదా మనం డబ్బులు సంపాదించుకోగలము. ఉద్యోగాలు చేసుకొని, ఉద్యోగాలకు పోయే వాళ్ళు చాలా ఫాస్ట్గా పాపం మార్నింగ్ లేయడం చేసుకోవడం, అలాగా ముందే క్లీన్ చేసి పెట్టుకోండి, చేసుకోండి, బాగుంటుంది. కూరాకులో కూడా పండాకు కూడా కడుపు నొప్పి వస్తుంది. చిన్నపిల్లకాయలకి చీడ పాడు తింటే కూడా చాలా కడుపు నొప్పి వస్తుంది. చూసి వండుకోండి. దీన్ని ఏదో పెద్దదిగా ఇష్యూగా చెప్తున్నాను అనుకోవద్దండి. ఒక చిన్న పాప బూచి, ఈ కూరాకులో వచ్చే బూచి వల్ల కూడా ప్రాబ్లం వస్తుందంట, ప్రాణ ఆపద వస్తుంది. అది నేను ఊరికే వీడియో కోసం చేయడం లేదు. మాకు తెలిసిన పాపే చనిపోయింది. ఇప్పుడు కాదనుకోండి, 2 సంవత్సరాలకు ముందు తమిళనాడులో మెడ్రాస్లో ఆపరేషన్ చేస్తే ఆ పాప పొట్లో బూచి బతికే ఉండాలి. ఆ పేగుల్లో తీసినారు కట్ చేసి, అయినా కూడా పాప చనిపోయింది. నేను ఏదన్నా మిస్టేక్గా చెప్పినానంటే మీరు న్యూస్లో కూడా వేశారు, యూట్యూబ్లో కొడితే కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనేసి చెప్పినాను. ఇదేదో పెద్దలాగా ఏదో ఈ వీడియో ఇదిలాగా చేస్తూ ఉన్నారు అనుకోవద్దండి. నా వీడియో కోసం కాదు, అందరూ బాగుండాలనేది ఇంతనే చెప్పాను. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.